నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది స్క్రైబ్ని పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఈ స్క్రైబ్ వాళ్ళకు ఉండేటువంటి మినిమం అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా సార్, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? అండ్ నిజంగా అటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళటం వెనక అది లాభమా నష్టమా, దాని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి సార్? యాక్చువల్గా స్క్రైబ్ ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుందంటేనండి, అంటే స్క్రైబ్గా ఎవరినన్నా తీసుకెళ్ళాలి అంటే బ్లైండ్ పీపుల్, ఫిజికల్లీ డిజేబుల్డ్, ఆ ఫిజికల్ డిజేబిలిటీ కూడా రైటింగ్ హ్యాండ్, అంటే లెగ్స్ కనుక డిజేబుల్ అయితే హ్యాండ్స్ బాగుంటే మళ్ళీ స్క్రైబ్కి ఎలిజిబిలిటీ రాదండి. సో ఇలా డిజేబిలిటీ ప్రకారం స్క్రైబ్కి ఎలిజిబిలిటీ వస్తుంది. మనం స్క్రైబ్గా ఎవరిని తీసుకెళ్ళాలి అంటే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసేటటువంటి ఎగ్జామ్ గ్రాడ్యుయేషన్ అనుకోండి, లోయర్ క్వాలిఫికేషన్ ఉన్నవాడిని మాత్రమే తీసుకెళ్ళాలి. అంటే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ వాడినో 10th క్లాస్ చదివిన తీసుకెళ్ళాలి తప్పించి ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్నవాడిని తీసుకెళ్ళకూడదండి. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ పొరపాటున లోయర్ క్వాలిఫికేషన్ అని చెప్పి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉన్నా కూడా స్క్రైబ్గా వెళ్ళారనుకుందాం, కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతున్నాయి అంటేనండి, షోకాజ్ నోటీసులు వస్తున్నాయండి ఇద్దరికి కూడా. ఎలా అంటే డేటాబేస్లు, సేమ్ డేటాబేస్ ఇద్దరికి వస్తాయండి షోకాజ్ నోటీసులు. ఎట్లా అంటే క్రైమ్ చేసినవాడు వీడు, చేయించినవాడు వాడు, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తున్నారు అక్కడ, ఇది స్క్రైబ్గా వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డు ఇచ్చి స్క్రైబ్గా వెళ్ళాలండి. స్క్రైబ్గా ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు వీడు ఇదే ఆధార్ కార్డు పెట్టి ఇంతకుముందు ఒక ఎగ్జామ్ రాసి ఉంటాడు. సో డేటాబేస్ సేమ్ వచ్చి అక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ కదండి, ఇక్కడ డిగ్రీ కాదు ఇంటర్మీడియట్ అని చెప్పాడు కదా, డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ యాక్ట్ కింద 7 years ఇద్దరిని బార్ చేస్తారండి, 7 సంవత్సరాలండి. నిజంగా చెప్పాలంటే దాంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయొచ్చండి. కాకపోతే ఇంతవరకు క్రిమినల్ కేసు ఫైల్ చేసిన సందర్భాలు కనపడలేదు, కానీ మేము చూసినట్టు అన్నిట్లోనూ షోకాజ్ నోటీసులు బార్ చేయటం. అంటే పిల్లలు కొంతమంది ఏమో ఎదుటివాడికి సాయం చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది, ఈ మధ్య వినగొడని కూడా వింటున్నామండి, డబ్బు కమర్షియల్ యాంగిల్ అయిపోయిందండి. అట్లాంటి పొరపాటును కూడా నేను, అంటే ఫర్దర్గా వాడు ఎగ్జామ్స్ రాస్తాడని ఉన్నా కానీ, ఆల్రెడీ రాసి ఉన్నాడు కానీ, ఉద్యోగం చేసేవాడు కానీ స్క్రైబ్గా వెళ్ళకూడదు అనేది మీ ద్వారా స్టూడెంట్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. భారీ ఎత్తున నష్టాలు జరుగుతున్నాయండి. ఎంకరేజ్ చేయొద్దు అంటే. ఎస్. ఓకే. డ్యామేజ్ అయితే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే హ్యూజ్ డ్యామేజ్, లైఫేనండి, ఇంకా వేరేది కూడా కాదు, లైఫే డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా 7 years అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 22 సంవత్సరాల టైంలో 7 ఏళ్ళు బార్ అంటే 28 ఏళ్ళు అయిపోయింది, లైఫ్ అయిపోయిందండి. బ్యాంక్ ఎగ్జామ్స్, క్లర్క్ ఎగ్జామ్ రాసుకోవడానికి అయిపోయింది, ఎలిజిబిలిటీ అయిపోయింది. అందుట్లో 7 సంవత్సరాలు బార్ చేసిన తర్వాత బుర్ర పాడైపోయి ఉంటుందండి. ఇంక దేనికి పనికిరా నిజం చెప్పాలంటే, ఉద్యోగం ఎగ్జామ్ రాసుకోవడం తెచ్చుకోవడం కష్టం అవుతుంది. చాలా మంచి ప్రికాషన్ చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.